మీరు స్టార్టప్ మొదలు పెట్టాలనుకుంటున్నారా లేదా ఆల్రెడీ స్టార్టప్లో ఉన్నారా? అయితే స్టార్టప్ సంబంధించిన కొన్ని టెక్నికల్ టర్మ్స్ అయితే కనుక మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వాటిలో రెండు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం, క్యాప్టబుల్ అండ్ క్లిఫ్. దిస్ ఇస్ సత్యగుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ముందుగా మనం క్యాప్టబుల్ తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి ఫండ్ రేస్ చేయాలనుకున్నప్పుడు మన ఇన్వెస్టర్స్ మనల్ని ముందుగా అడిగే ప్రశ్న ఏంటంటే మీ క్యాప్ టేబుల్ ఏంటి అని. సో ఆ క్యాప్ టేబుల్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ కనుక ఇంతకుముందు ఏదైనా ఫండ్ రేస్ చేస్తుంటే కనుక మీరు ఆ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఎంత ఫండ్ రేస్ చేసుకున్నారు, ఎంత ఈక్విటీ బదులుగా ఇచ్చారు అనే వివరాలు, అవి ఎంతమంది దగ్గర తీసుకున్నా ఆ వివరాలు ఈ టేబుల్లో పొందుపరచడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు కొత్తగా ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇన్వెస్టర్స్ దాన్ని చూసి దాని ప్రకారం వారి యొక్క పొజిషన్ ఎక్కడ సెట్ అవుతుందో వారు నిర్ణయించుకోవడం జరుగుతుంది అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. అలానే క్లిఫ్ అంటే ద మినిమం పీరియడ్ టు గ్రాంట్ ఈసాప్స్. అంటే ఒక స్టార్టప్లో ఎంప్లాయీ తనకి మినిమం ఎంత కాల వ్యవధిలో ఈసాప్స్ అనేవి గ్రాంట్ అవుతాయి. ఈసాప్స్ అంటే ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్. అంటే యూజువల్లీ ఇండియాలో అది 1 year ఉంటుంది. అంటే ఒక స్టార్టప్లో ఉన్న ఒక ఎంప్లాయీ తను మినిమం కనీసం 1 year కనుక తను అక్కడ కంటిన్యూ చేస్తే ఆ స్టార్టప్తో ఒక ఎంప్లాయీగా తనకి 1 year తర్వాత ఈసాప్స్ అనేవి గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఈ 1 year వ్యవధినే క్లిఫ్ అని పిలవడం జరుగుతుంది. సో ఐ హోప్ మీకు క్యాప్టబుల్ అండ్ క్లిఫ్ రెండు అర్థమని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. దిస్ ఇస్ సత్యగుమాపు సైనింగ్ ఆఫ్.